నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం తమిళనాడు టీవీకే పార్టీ విజయం సాధించిన తర్వాత ఏ మీడియా చూసినా, అది నేషనల్ మీడియా కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించిన లోకల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ప్లాట్ఫామ్ ఏదైనా విజయ్ గురించే పెద్ద ఎత్తున చర్చ. దాన్ని ఎవరికి నచ్చిన కోణంలో ఆ విజయానికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు ఆపాదిస్తూ అనేక అంశాలను తెర మీద తీసుకొస్తున్నారు. ద్రవిడ కోటల్ని బద్దలు కొట్టారు, కుల రాజకీయాలకు చెక్ పెట్టారు, కొత్త తరాన్ని కోరుకుంటున్నారు. అలాగే కుటుంబ వారసత్వ రాజకీయాలను ఇక మీదట సహించబోరు అంటూ ఇలా అనేక రకాల కథనాలను తెర మీద తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ కుటుంబ రాజకీయమే నడుస్తుంది అంటూ బీజేపీకి ఓటు వేసిన ఆ ఉదంతం మనం చూసాము. తెలంగాణకు వచ్చేసరికి కూడా కేసీఆర్ కుటుంబంలోనే పార్టీల రాజకీయం అంతా నడుస్తుంది, వేరే వాళ్ళకు మనుగడ సాధ్యం కావట్లేదు అంటూ ఇటు కాంగ్రెస్ వైపు మళ్ళడము. ఇవన్నీ పరిణామాలకు సంబంధించి ఏపీలో అంటే నెక్స్ట్ కరుణానిధి కొడుకు స్టాలిన్ సీఎం అవడం, స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలినే సీఎం అవుతున్నాడు తప్పితే వేరే వాళ్ళకి అవకాశం లేకపోవడము అనేది ఇక్కడ ఒక తమిళ ఓటర్లను ప్రభావితం చేసిందన్న అంశంతో ముఖ్యంగా ఏపీ అంటే తెలంగాణలో ఆల్రెడీ ఆ రిజల్ట్ ఆఫ్ ఏంటిది నెగిటివిటీ మనం చూసాం కాబట్టి ఇక నెక్స్ట్ ఏపీఏ బ్యాలెన్స్ అంటూ కొన్ని అంశాలను తెర మీద తీసుకొస్తున్నారు. ఏంటి ఈ విశ్లేషణ ఎంతవరకు కరెక్ట్, ఒక దగ్గర జరిగింది ఇంకో దగ్గర జరుగుతుందా అన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతోంది. విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. నిజంగా అక్కడ తమిళనాడులో విజయ్ గెలవడం ఏంటో కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలంగాణ దానికి సంబంధించి ముడిపెట్టేసి మాట్లాడుతున్నారు. అక్కడ నెక్స్ట్ స్టాలిన్ తర్వాత ఆయన ఉండంగానే గెలిస్తే ఉదయనిధి స్టాలిన్ సీఎం చేద్దాం అనుకుంటున్నాడు అని కుటుంబ రాజకీయాలకు సంబంధించి మెల్లిమెల్లిగా పక్కదారి పట్టించేస్తున్నారు అన్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీకి దాన్ని కంపారిజన్ చేస్తున్నారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకును సీఎం చేద్దాం అనుకుంటున్నారు, చేస్తే కనుక సేమ్ అక్కడ కూడా ఇదే రిజల్ట్ వస్తుంది అనేసి. ఎంతవరకు ఈ కంపారిజన్ కరెక్ట్ అంటారు? అసలు వాస్తవానికి ఇది ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు విజయ్ ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. చేస్తాడు సరే వస్తాను, అక్కడికే వస్తాను. చేశారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఆసీనుడయ్యాడు. ఆసీనుడైన తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా తన పాలనాపరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి విధానాల్ని ఏ విధంగా అతను ప్రవేశపెడతాడు, ఎటువంటి పరిపాలనతో అతను ప్రజల హృదయాలని చూరగొంటాడన్నది ముందున్నటువంటి ముసళ్ళ పండుగ. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఇక్కడ చాలామంది ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాన్ని విడిచిపెట్టేస్తున్నారు. అదేమిటంటే అతను పరిపాలన సవ్యంగానే సజావుగానే చేశాడని అనుకుందాం, కాసేపు చేయాలనే కోరుకుందాం. చేసిన తర్వాత ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ ఒకరికి ఇద్దరు శత్రువులు ఉన్నట్టు అక్కడ అతనికి డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు. ఈ ప్రతిపక్షాలు చేసేటటువంటి రాజకీయాలు, వాళ్ళు చేసేటటువంటి విమర్శలు, వాళ్ళు ఇచ్చేటటువంటి ఒత్తిళ్ళు, వీటిని అతను ఏ విధంగా తీసుకుంటాడు, ఎట్లా తిప్పి కొడతాడు అన్నది కూడా మనం చూడాలి. ఇది ఇంకా ఏమీ జరగలేదండి. ఇంకా జరగకముందే ఏంటంటే అసలు కనీ విని ఎరుగిన అద్భుతం జరిగింది. సరే, జరిగిన తర్వాత ఏంటంటే ఇది ఇంకా ఏం జరగబోతోంది, ఏం చేయబోతున్నాడు అన్నది మనం చూడాల్సినటువంటి అంశం. దానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఈలోపు ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మనం కాసేపు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ పక్కన పెడితే, దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి కావడం అనేది ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది సాధ్యమైంది. అయిన తర్వాత అంటే ప్రతికూలంగా అవ్వలేదు. అక్కడికే వస్తాను. జరిగింది. అంత క్రితం మీకేంటంటే ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి అవుతాడని ఎదురు చూసినటువంటి వాళ్ళు ఎవరు కాలేదు. సరే, చంద్రశేఖరరావు గారు జీవించుండగా 23 ఎన్నికల్లో తెరాసనే ఇక్కడ గెలిచి ఉన్నట్లయితే మరొక మారు చంద్రశేఖరరావు గారు కొనసాగేవారు, లేకపోతే తారక రామారావు గారికి అవకాశం ఇచ్చేవారా అనేది నిర్వివాద అంశం. కాసేపు దాన్ని పక్కన పెడదాం. అది సాధ్యపడలా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి కుమారుడు అంటే కరుణానిధి కుమారుడు స్టాలిన్ గారు అక్కడ ముఖ్యమంత్రి అయిపోయారు. కరుణానిధి గారు జీవించుండగా అది కూడా సాధ్యపడాల. కరుణానిధి గారు ఆయన సుదీర్ఘకాలం కరుణానిధి గారు ఏదో విధంగా ఏదో ఒక సమయంలో ఆయన జీవించుండగానే స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి తహతహలాడి మరణించిన తర్వాత ఆ తర్వాత
జరిగింది. ఇప్పుడు స్టాలిన్ గారు ఏంటంటే మొన్న ఒకవేళ డిఎంకే అధికారంలోకి వచ్చి ఉన్నట్లయితే మరొక పర్యాయం స్టాలిన్ గారు కొనసాగేవారా, లేదా ఒక 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ గారిని పీఠం మీద కూర్చోబెట్టేవారా, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా. ఎందుకంటే తండ్రి జీవించుండగా నేను కాలేకపోయాను కాబట్టి నేను జీవించుండగా నా కుమారుడు ముఖ్యమంత్రిగా చూడాలనుకునేటటువంటి కోరిక నేను తీర్చేసుకునేవారు. అది సాధ్యపడలా. కానీ భవిష్యత్తులో మాత్రం ఏదో ఒక రోజు ఉదయనిధి స్టాలిన్ మాత్రం తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే, అది ఒక అంశం, అది వేరే అంశం. అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా అతను ముఖ్యమంత్రి అవుతాడు. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోకేష్ గారి ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే సంవత్సరం తర్వాత లోకేష్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటి అంశం ఇక్కడ చర్చ నడుస్తుంది. కాబట్టి అందులో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయననే పీఠం మీద కూర్చోబెట్టారు కాబట్టి సమీప ప్రాంతంలో ఆ రేస్ లో ఎవరు లేరు. వారసుడిగా అంటే తండ్రి తర్వాత ఆ రేస్ లో ఉన్న దాంట్లో ప్రథమంగా ఇప్పుడు మనకు లోకేష్ గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. కాబట్టి లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే మనకేంటంటే 3 రాష్ట్రాలు, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణానంతరం, తర్వాత జగన్మోహన్ గారు, కరుణానిధి గారు ఆయన మరణానంతరం స్టాలిన్ గారు. ఇక్కడ జీవించి ఉండగానే చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా లోకేష్ గారు రికార్డ్ అయ్యింది. అది ఒక రికార్డ్ అవుతుంది ఖచ్చితంగా. అది జరుగుతోంది. అది వాస్తవానికి అందరూ ఏమంటారంటే రామారావు గారి వారసులు లేరా, లేకపోతే రామారావు గారి తర్వాత అంటే ఇక్కడ రామారావు గారి అల్లుడు ఇక్కడ ముఖ్యమంత్రి, రామారావు గారి కుమారుడు మరొకరు ఇక్కడ ముఖ్యమంత్రి కాలేదు, అది వేరే విషయం. ఇక్కడ అల్లుడు ఇక్కడ పార్టీ పగ్గాలు చేతబట్టి ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఏంటంటే ఆయన తన కుమారుడు ముఖ్యమంత్రి చేసుకోవాలి అన్న ముందు జాగ్రత్త చర్యగా మాత్రం లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేసేస్తారని మనం భావించవచ్చు. అసలు మనం భావించడం కాదు, జరుగుతున్నది. కాకపోతే వాళ్ళు సరైనటువంటి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు అంతే. పార్టీ శ్రేణుల్ని ఇప్పటికే మానసికంగా సిద్ధం చేసేసారు. ప్రజల్లో కూడా ఇప్పుడు ఇంత చర్చ జరిగేటటువంటి విధంగా ప్రజల్లో కూడా దీనిని చర్చగా తీసుకొచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జీవించుండగా లోకేష్ గారికి అయితే పట్టాభిషేకం జరుగుతుంది. ఓకే, అంటే అది జరిగితే కొంత నష్టం జరుగుతుంది, మళ్ళా వారసత్వ రాజకీయమే కనిపిస్తుంది కదా అన్న ఒక అంశాన్ని ముడిపెడుతున్నారు. అదే కదా పాయింట్. ఇప్పుడు రాజకీయాలు ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలు వారసత్వ పరంగా కొనసాగేటటువంటి అవకాశం ఉండకూడదనే రాజకీయ విశ్లేషకులు కోరుకుంటారు, రాజనీతిజ్ఞులు మరింతగా భావిస్తారు. ప్రతి ఎన్నికలకి కొత్త రక్తం, కొత్త తరం రాజకీయాలకు రావాలని తహతహలాడతారు. అయితే ఇక్కడ అది ప్రజల దౌర్భాగ్యమో ప్రజల అభీష్టమో అర్థం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే వారసత్వ రాజకీయాలే ప్రధాన స్రవంతిలో రాజకీయాలుగా కొనసాగుతున్నటువంటి, మనుగడ సాగిస్తున్నటువంటి ఒక దీనిలో ఇప్పుడు సరికొత్త నాయకత్వం, సరికొత్త రాజకీయం అంటే కొత్త ప్రత్యామ్నాయం రాజకీయంగా రావాలి. 3వ ప్రత్యామ్నాయం ఇప్పుడు విజయ్ అక్కడ వచ్చినట్టు ఒక 3వ ప్రత్యామ్నాయం రావాలి. దానికి ఒక ఫేస్, 2 ఫేస్లో, 3 ఫేస్లో దానికి ఒక సమీకరణకు అది ఒదిగి ఉండాలి. ఒక సరికొత్త విప్లవం రావాలన్నమాట. ప్రజల ఆలోచన విధానాల్లో కూడా మార్పు రావాలి. అయితే వాళ్ళు కాకపోతే వీళ్ళు, అయితే వీళ్ళు కాకపోతే వాళ్ళు అనేటటువంటి ధోరణి. ఇతని మీద కోపం వస్తే అతనికి వేస్తారు, అతని మీద కోపం వస్తే ఇతనికి వేస్తున్నటువంటి ధోరణి తప్ప అసలు ఏతావాత వాళ్ళు వాళ్ళ కుటుంబాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా పరిపాలన అనేటటువంటి పగ్గాల్ని చేపట్టినటువంటి దాఖలాలు ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయింది. ఓకే, కాబట్టి మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేసే అంత పరిస్థితి ఉందా అని అంటే లేదనే అనాలి. కాకపోతే ఒకరోజు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మోర్ పబ్లిసిటీ సార్. ఉదయనిధి స్టాలిన్ గారు ఎట్లా ఇక్కడ నారా లోకేష్ గారు ఎట్లా అవుతారని మనం అనుకుంటున్నాం, అట్లా ఉదయనిధి స్టాలిన్ గారు కూడా అక్కడ అవుతారు. అట్లాగే కేటీఆర్ గారికి కూడా ఒకరోజు ఏదో ఒక రోజు అవకాశం తలుపు తడుతుంది. ఎందుకంటే వీళ్ళు క్రియాశీలక రాజకీయాల్లో పూర్తి స్థాయిలో 24 గంటలు వీళ్ళు ప్రతిరోజు అనునిత్యము క్రియాశీలక రాజకీయాల్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి క్రియాశీలక రాజకీయాల నుంచి వీళ్ళు వైద్యులకి ఎవరు వెళ్ళటం లేదు, వెళ్ళిపోరు. అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళకు వచ్చినటువంటి విద్య అదొక్కటే, రాజకీయమే వాళ్ళకి తెలిసినటువంటి విద్య. ఆ విద్యలో వాళ్ళు నిష్ణాతులు అయిపోయారు. కాబట్టి ఇది వారసత్వమా, లేకపోతే నేను తండ్రి చాటు బిడ్డనా, లేకపోతే తండ్రిని మించిన తనైనా తండ్రికి తగ్గతనైనా పక్కన పెడితే మేము ఇక్కడ ఇది మేము నిర్వహిస్తున్నాము, కాబట్టి మాకు ఈ అవకాశం వచ్చింది, మాకు ఈ అవకాశం మీరు ఇవ్వాలి అని ప్రజల మెదళ్లలోకి చొప్పిస్తున్నారు వాళ్ళు. ఓకే, కాబట్టి ఏదైనా జరగవచ్చు,
చూద్దాం మీరు అన్నట్టుగా. అంటే ఒక ప్రాంతంలో ఉన్న అది ఎందుకంటే అక్కడ మూడో ప్రత్యామ్నాయ శక్తి అవసరమా అనేసి అంటే అసలు టీవీకే పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత అవసరం లేదు, అనవసరంగా వస్తున్నాడు అన్న వార్తలే మనం ఎక్కువ వినడం జరిగింది. రిజల్ట్ వచ్చేంత వరకు అందరూ షాకింగ్గానే ఉన్నారు. ఎందుకంటే అసలు ఇంత సైలెంట్ ఓటింగ్ జరిగిందా ఆయన వైపు అనేది. ఎందుకంటే ద్రవిడ పార్టీలకు సంబంధించి డిఎంకే, ఏఐడిఎంకే ఇవి రెండు అన్నది వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఏ పార్టీ వచ్చినా మనుగడ సాగించలేకపోయింది, వాళ్ళు విలీనం చేయడం తప్ప ఇంకొక మార్గం లేకుండా పోయింది. అక్కడ మూడో శక్తి ఏర్పడము అనేది దాన్ని ఈ రేంజ్లో హక్కును చేర్చుకోవడంతో ఒక రాజకీయ చలనం అయితే ప్రారంభం అయింది అన్న ఒక చర్చ. దానివల్ల మీకు ఆ ఫలితం వల్ల ఏమైందంటే మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అట్లాగే తెలంగాణ రాజకీయాల్లో కూడా, తెలంగాణలో సరైన విధంగా చర్చ జరగటం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాల్లో కూడా ఏంటంటే ఖచ్చితంగా మరొక ప్రత్యామ్నాయం, మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉంది. ఆ మూడో ప్రత్యామ్నాయం ఏదైనా కావచ్చు. అలా ముఖ్యమంత్రి అనేది ఏంటంటే ఈవేళ సరికొత్త చర్చకి దారితీసింది. వారసులు, వారసత్వ రాజకీయాలు, ఆ పరంపర కొనసాగేటటువంటి క్రమంలో ముఖ్యమంత్రి తనయుడు ముఖ్యమంత్రి కావడం అనేది ఇవాళ సరికొత్త చర్చకి దారితీసింది. ఇంతమంది రాజకీయ విశ్లేషకులు ఇవాళ దీని గురించి చర్చ చేస్తున్నారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు దీంట్లో ఇంకొకటి ఆలోచించుకోవాల్సిన విషయం, ఎందుకంటే తమను తాము నిరూపించుకున్నప్పుడు జనాలు యాక్సెప్ట్ చేసినప్పుడు అన్ని చోట్ల ఒకేలా ఉండదు కదా అనేది కూడా మనం ఉండదు. అది అర్థం కావట్లేదు చెప్తుంటే. అక్కడ ఒదిగినటువంటి సమీకరణ కావచ్చు, అక్కడ జరిగినటువంటి ప్రక్రియ కావచ్చు వేరు. అది ఖచ్చితంగా మరొక రాష్ట్రానికి ఇప్పుడు తమిళనాడులో జరిగిన తెలంగాణలో జరుగుతుందంటే సాధ్యం కాదనమాట అసలు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి ప్రవర్తించిన తీరు బట్టి ఉంటుంది. ఎందుకంటే విజయ్ తెలియకుండా చాప కింద నీరులాగా కొన్ని సంవత్సరాలుగా 15 సంవత్సరాలు తన మక్కల్ బియ్యం అన్న ఒక సామాజిక సేవా సంస్థను తీసుకొచ్చేసి అది రాజకీయ పార్టీ కాదు అంటూ తండ్రిని ఎదిరించి అది సేవా కార్యక్రమాలకు మాత్రమే వినియోగించబడింది అనేసని తెలియకుండా బయట పబ్లిసిటీ కాకుండా జనంలోకి మౌత్ పబ్లిసిటీ అయ్యేలా చేశాడు. అప్పుడు మీరు ఇందాక చెప్పి 2020లో ఎస్ఏ చంద్రశేఖర్ గారు దాని రాజకీయ పార్టీగా ప్రకటించబోయే సమయంలో విజయ్ గారు అడ్డుకోకపోయి ఉంటే విజయ్ గారు ఇవాళ రాజకీయంగా ఈ స్థాయిలో విజయం సాధించి ఉండేవారు కాదు. ఆయన అప్పుడే ఇతర రాజకీయ శక్తులు ఆయనని ఎక్కడికి ఎంత అణగదొక్కాలో అంత అణగదొక్కి అదపాతాళంలోకి తీసుకువెళ్ళిపోయేవి. కానీ అది సమయం కాదు, ఇంకొంత సమయం కావాలని విజయ్కి అర్థమైంది కాబట్టి మరికొన్ని సినిమాలు ప్రజలకు చేరువు కావాలి, ఆ సినిమాలో పాత్రలు చేరువు కావాలి, ఆ పాత్రల ద్వారా తను చెప్పదలుచుకున్నది చెప్పాలనేటటువంటి సర్కార్ అనే సినిమా అందుకే చేశాడు అతను. ఆల్మోస్ట్ ఒక్కొక్క సినిమా మనం ఈవేళ మనం తరచు చూస్తే ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి అంశాలను చొప్పించి వాటిని తీసుకువెళ్ళి మీరు అదిరింది సినిమాలో వైద్య రంగం గురించి చాలా ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరింది సినిమా మీకు ఒక టోన్ లో ఉంటే సెకండ్ హాఫ్ వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా వైద్య రంగానికి సంబంధించి కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క మాఫియా గురించి ఆయన చర్చిస్తాడు ఆ సినిమాలో. బీజేపీ స్థాయి పెద్ద పెద్ద లీడర్లు వచ్చి నువ్వు అట్లా ఎట్లా పెడతావు డైలాగులని కట్ చేసేంత వరకు కూడా వెంటాడి వేటాడి డైలాగ్స్ అని తీసేయాలి అనేసి అని అది జనాల్లోకి తీసుకెళ్ళడానికి కట్ చేసిన ఏ రేంజ్లో వెళ్ళాలో ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. అంటే ఎంత అదేదో అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది తనకెళ్ళబని, ఏంట్రా అంత అంటుకట్టినట్టు సౌండే లేకుండా అంత చక్కగా కొట్టాడేంట్రా అనేసి అన్నట్టుగా సేమ్ ఇప్పుడు ఆ విజయం చూసిన తర్వాత అందరికీ అవే గుర్తుకొచ్చేస్తున్నాయి సీరియస్లీ. అంటే నాకంటే దీని మీద ఇంకో టాపిక్ గుర్తొచ్చింది, అది నెక్స్ట్ టాపిక్లో చేద్దాం. కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతం ఒకదానికి లింక్ పెట్టుకోవడానికి లేదు. సామర్థ్యం, సమర్థత రెండు మాత్రమే ఇప్పుడు ఒక పొలిటీషియన్ని జనాల్లోకి నిలబెడుతుంది. తర్వాత అంగబలం, అర్థబలం రెండు కామన్. ఇంకా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.